నిన్న బెట్టింగ్ గురించి చేసిన వీడియో ఉంది కదా, నువ్వు వచ్చిన తర్వాత నువ్వు కామెంట్ పెట్టినావు, నేను కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని. యాక్చువల్లీ నాకు నువ్వు ఉంటే బాగుంటుంది అనిపించింది, అండ్ ఇట్ జస్ట్ మేనిఫెస్టెడ్. అదే మొన్ననే మేము పనపటాకలు కూడా వీడియో చేసినాం దాని గురించి, నేను కిరణ్ మాట్లాడినాము. సో మీరు మాట్లాడేసరికి అరే నేను కూడా ఉంటే అయిపో కదా అనిపించింది. సో దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు వినే వాళ్ళందరూ బాగా వినండి, అంటే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకొని తీరాలి, సో దట్ విల్ బి హ్యాపీ ఇన్ ద వరల్డ్. మనం ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడ పోయినా ప్రపంచమే పాడైంది. ఉదాహరణ నదిలో చేప, ఎక్కడ పోయినా సముద్రం ఉన్నట్టు ఈ ప్రపంచంలో ఎక్కడ పోయినా కుట్రలు, కుతంత్రాలు, దరిద్రాలు, బెట్టింగ్ యాప్లు మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేవి, ఈ సెలబ్రిటీలు మన మైండ్ ప్రశాంతంగా ఉండనివ్వరు, వాళ్ళ పనే అది కంటిన్యూ ఏదో ఒకటి. సో ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల క్రితమే బెట్టింగ్ యాప్స్లో వాడకూడదు అని నువ్వు వీడియోస్ చేసినావు కదా, ఎందుకు అనిపించింది అట్లా? ఎందుకంటే ఇప్పుడు రిలవెంట్ అయింది, తద్వారా నువ్వు చేసిన ఓల్డ్ వీడియోస్ ఏవైతున్నాయో అవి మోర్ ప్రామినెంట్ అండ్ మోర్, అంటే అప్పుడు నీ మానసిక స్థితికి స్పష్టంగా చెప్తుంది. ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పావు, ఒకవేళ బెట్టింగ్ యాప్ వాడమని అందరు చెప్తారు కాబట్టి నేను వాడను, నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. లీగల్ అయినా కూడా ఇప్పుడు లీగల్ అయింది, ఇప్పుడు ఇల్లీగల్ అయింది, తద్వారా నేను ఏదో గొప్పని చేసినట్టు కాదు. ఒకవేళ బెట్టింగ్ యాప్ లీగల్ అని చెప్పినా కూడా నేను వాడను, స్టాండ్ తీసుకున్నాను, నేను వాడను. వై అంటే ఇక అందరు అన్నట్టు ప్రజలకి మంచి చేయాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాధపడద్దు అనేది ఉంది, కానీ అదే మెయిన్ ఇంటెన్షన్ కాదు. బేసికల్గా నాకు అది ఏందో తెలియదు, నాకు ఎట్లా చెప్పాలో మీరు చెప్పండి తర్వాత. నా ఇంటెన్షన్ ఏంటంటే అది నాకు ఎందుకు మంచిగా అనిపిస్తలేదు. అంటే ఒకవేళ నేను బెట్టింగ్గా ప్రమోట్ చేసి దానివల్ల మనీ వచ్చినాయి అనుకోండి, నేను ఆ మనగోతం వీడియోలో మీరు అన్నట్టు 2-3 years బ్యాక్ చేసిన వీడియోలో ఏం చెప్పినా అంటే అది నాకు అరగదు మనీ అని చెప్పిన. అంటే నాకు అది ఏదో ఇబ్బంది కలుగుతుంది నా బ్రెయిన్లో, అది ఏం ఇబ్బందో తెలుస్తలేదు. అది నేనేం చెప్పిన అంటే సింపుల్గా నాకు చెప్పరాక, మరి నేను పెరిగిన వాతావరణానికో ఏందో నాకు తెలియదు, కానీ నా బ్రెయిన్ అయితే ఇట్లా చెప్తుంది, నాకు వద్దనిపిస్తుంది. అది నేను ఇల్లీగల్ కాబట్టి చేయని అంటలేను, అది లీగల్ అయినా చేయ. ఇప్పుడు సపోజ్ ఆల్కహాల్ లీగలే, కానీ నేను తాగా కదా, నా స్థితి అది అని చెప్పినప్పుడు మనోగతం ఛానల్లో. బట్ అది అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత నాన్ సెన్స్ ఛానల్లో కొంచెం ఇట్లా వేరే వెటకారంగా అంటే నాకు పోతావు బెట్టింగ్ యాప్ లో కానీ, తర్వాత మీరు బెట్టింగ్ యాప్ లో ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఆడను, ఎందుకంటే నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, ఇట్లాంటివి చెప్పావు. అంటే కొంచెం అట్లా చెప్తే సీరియస్ చెప్తే వింటలేరు కదా, సో ప్యారడీ లాగా చెప్దాం కొంచెం. అంటే చూసేది ఆడియన్సే, ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు చూడరు, వాళ్ళని ఏదో అనాలని కాదు. ఆడియన్స్ చూసి ఓహో ఇది కదా యాక్చువల్ రీజన్, సో మనం వాడుకుంటే బెటర్ అని అట్లీస్ట్ కొంతమందికి అనిపిస్తాయి కదా అని అట్లా చేసిన. అయితే నిన్న మీరు చెప్పిన వీడియోలో నాకు 2-3 పాయింట్స్ చాలా మంచిగా అనిపించినాయి. సో అందుకే ఆ పాయింట్స్ మీరు మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే నేను పనపటాకల్ని పెడతాం ఈ వీడియో, మనోగతంలో కాకుండా అని అనిపించింది. సో ఎట్లా అంటే అదే టాపిక్ నడుస్తుంది కదా ఇప్పుడు బెట్టింగ్ గురించే. సో అంటే ఒక రకం ఏంటంటే మేము తప్పేం చేసినాం, అనుకోకుండా జరిగిపోయింది, మాకు తెలియకుండా జరిగింది అంటున్నారు. ఓకే, తెలియకుండా జరిగి ఉండొచ్చు, అదొక రీజన్. ఇంకొకటి కొంత అది జనాలకు నష్టం కలిగిస్తుందని తెలిసి ఎట్లా చేస్తారు, చేయొద్దు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటికి అతీతంగా మనం చెప్పింది ఏంటంటే మన స్థితి ఏంటంటే అది చేయలేము, మనతో కాదు, అది అవసరం లేదు, అవసరం లేదు. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎగ్జిస్టెన్స్లో నా అనుభవంగా నాకు జవాబు దొరికింది కాబట్టి నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఎంత బట్ట కట్టుకోవాలో తెలుసు, ఎంత నిద్రపోవాలో తెలుసు, ఎన్ని నీళ్లు తాగాలో తెలుసు, అందరు క్లియర్గా చెప్తారు. 6 గ్లాసుల నీళ్ళు ఇట్లా చెప్తారు కదా, 4 లీటర్స్. మరి ఎన్ని డబ్బులు కావాలో తెలుసా నీకు అసలు? అదే సమస్య. ఫిగర్ ఇట్ అవుట్. ప్రపంచంలో లిబరేషన్ ఆ ఒక్క విషయంలో వస్తుంది. ప్రకృతిలో శ్వాసను అర్థం చేసుకుంటే లిబరేషన్, ప్రపంచంలో నువ్వు డబ్బును అర్థం చేసుకుంటే లిబరేషన్. సో ఈ 2 రకాల శ్వాసలు ఉన్నాయి. ప్రపంచపు శ్వాస డబ్బు, సూపర్. సో ప్రకృతిలో నీ యొక్క జీవితమే శ్వాస, అది ఆగిపోతే అది లేదు. ప్రపంచంలో డబ్బు లేకపోతే నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయలేవు. మొబైల్ మాత్రం ఛార్జింగ్ చేసుకోవాలి, ఛార్జర్ డబ్బే, మొబైల్ డబ్బే, ఈ కుర్చీ డబ్బే, పుస్తకము డబ్బే, పెన్ను డబ్బే, ఆ రికార్డ్ చేస్తున్న ఐప్యాడ్ డబ్బే, ఆ ఇంకో రికార్డ్, అది ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. వీఆర్ లివింగ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ మనీ. బట్ వాట్ ఈస్ మనీ? ఎంత డబ్బు కావాలి మనకి? ఎంత డబ్బు నీకు తృప్తినిస్తుంది రా బాబు? ఇది క్వశ్చన్ చేసుకో. ఇది ఏదో ఎవరో గొప్ప గొప్ప వాడు చెప్పడం కాదు, నీ బుర్రేం పాడైంది, ఎంతసేపు దాని వెంట పరిగెడుతావు. ఇట్స్ ఎ మైరేజ్. సో నీ అవసరాన్ని గుర్తిస్తే సరిపోతుంది. అంటే నాకు ఇంత డబ్బు సరిపోతుందనే క్లారిటీకి రావాలి. రెండోది, జీవితకాలం ₹1,00,00,000 ఉన్నా సరే ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించుకునే ఒక ప్రజ్ఞ కలిగి ఉండాలంట మనిషిని. ఉదాహరణకి 7 తరాలు తిన్నా తరిగిపోయిన ఆస్తి, యు ఆర్ బికమింగ్ లేజీ. ఇప్పుడు నీకు నిజంగా జీవితం అర్థమైతే, నా దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఈ రోజు మళ్ళీ నేను ఒక 2-3 వందలు సంపాదించుకొని తింటాను,
ఆ డబ్బుతో నాకేం పని లేదు. సో అప్పుడే నేను సజీవంగా ఉండగలిగేది, అప్పుడే నా మనసు ఆలోచిస్తుంది, నా శరీరం పనిచేస్తుంది, నేను ఆ పని కోసం కొంచెం ప్రిపేర్ అవుతాను. తద్వారా ప్రాపంచిక విషయాల మీద నాకు ధ్యాస ఉండదు, పరిచింతన ఉండదు, నా పని మీద నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఒక కాంటెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు ఎందుకు వీడియోలు పెడతా, ప్రతిరోజు కొంత డబ్బు ఎర్న్ చేయాలని ఆలోచన కారణం డబ్బు అంటే వ్యామోహం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త నుంచి నీ మనసు పక్కకు జరుగుతుంది. అదే ఇప్పుడు మీరు అన్నట్టు వ్యామోహం అనేది మెయిన్ ప్రాబ్లం. వ్యామోహం అనేది లేకపోయి ఉంటే మీరు అన్నట్టు డబ్బు ఓన్లీ అవసరానికి వాడుకుంటా. నాకు అది త్రివిక్రమ్ సినిమా జల్సాల డైలాగ్ ఉంటుంది, నాకు డబ్బు అవసరం అప్ప, ఇష్టం కాదు. అదే విలన్తో చెప్పిస్తాడు డైలాగ్. అదే అదే సో అది నిజంగా అందరు ఫాలో అయితే ఈ బాధలు ఉండదు. అంటే భాషకు డైలాగ్ చెప్పడం వేరే, ఆ చెప్తున్న వాళ్ళకి వ్యామోహం ఉండదు అట్లా కాకుండా రియాలిటీ లైఫ్ అనేది సినిమా కాదు, ఫెయిరీ టేల్ కాదు, లేదా వండర్ల్యాండ్ కాదు, లేదా రోలర్ కోస్టర్ కాదు, రన్నింగ్ రేస్ అంతకంటే కాదు. లైఫ్ అనేది నువ్వు అనుభవిస్తున్న మూల స్థితి, నీ కంఫర్ట్నెస్, నీ ప్రశాంతత, నీ ఈజ్, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీకున్న మంచి ఆకలి, నీకు పట్టే గాఢ నిద్ర, ఇదే జీవితం. నీ దగ్గర కారు, నీ దగ్గర బిల్డింగ్ లైఫ్ కాదు అది. అవి మన చేతికి పెట్టుకున్న ఉంగరం అడోర్నమెంట్స్ అంతే, డెకరేషన్స్ అంతే. ఆ డెకరేషన్ ఉంగరం లేకపోయినా నువ్వు ఉన్నావు కదా, నువ్వు పెట్టుకున్న ఉంగరానికి నేను ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా చెప్పు. సంబంధం ఉందంటే నీకు ఇప్పుడే కాళ్ళకు మొక్కి వెళ్ళిపోవడమే, డిస్కషన్ లేదు, వేస్ట్ అయిపోయింది, డెడ్ ఎండ్. సో యూ షుడ్ నెవర్ ఫీల్ ప్రైడ్ అబౌట్ వాట్ యూ హ్యావ్. ఇది ఒక ఆధ్యాత్మిక సూత్రంగా రాసి పెట్టుకోవాలి. కారు ఉంది, గర్వపడకు, కారు అవసరం, అదొక వాహనం అంతవరకు. సరే నీ దగ్గర డబ్బులకు బెంజ్ ఉంది, నా దగ్గర డబ్బులకు మారుతి ఉంది, ఇంకో దగ్గర లారీ ఉంది, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందరూ చేరుకునే డెస్టినేషన్ తిరుపతి. ఇంకా బెంజ్ కార్లో వెళ్ళిన వాళ్ళకంటే చెడిపోయిన కార్లో వెళ్ళిన వాడికి అనుభవాలు ఎక్కువ. ఇంకొకటి కన్నా నేను వీడియోలో మీరు ఇది మనీ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మనీ ఎర్న్ చేయొచ్చు, కానీ క్రెడిబిలిటీ ఒకసారి జనాలలో పోతే అది మిలియన్ కోట్ల క్రెడిబిలిటీ లేదు ప్రపంచంలో ఉంది. ఎందుకంటే క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుంది? when you take number into consideration, credibility arises. If there is no number in you, there can never be credibility. ఎంతో కొంత అవినాభావ సంబంధం క్రెడిట్ టు క్రెడిబిలిటీకి. ఇప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకుంటావు, సంఖ్యనే కదా అది. ఎంత తీసుకున్నావు? ఇప్పుడు చిరంజీవి అంటే ఏంటో తెలుసా? ఎంతమంది తను గుర్తిస్తున్నారన్న సంఖ్య చిరంజీవి. మెగాస్టార్లో లేదు, గుర్తించే వాళ్ళ సంఖ్య మీద ఆధారపడ్డది, ఎంత పాపులర్ అంతే. అదే మైకేల్ జాక్సన్ ఇంకా సూపర్ మెగాస్టార్ అనుకో, ప్రపంచవ్యాప్తంగా తను గుర్తించే వాళ్ళు ఉన్నారు. ఒక జబర్దస్త్ స్టార్ ఉన్నాడు, లోకల్ గా గుర్తించే వాళ్ళు ఉన్నారు. ఒక టిక్ టాక్ స్టార్ ఉన్నాడు, ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తున్నారు. ఒక ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఆ ఊర్లో ఉన్న 2 వీధుల వాళ్ళు గుర్తిస్తున్నారు. బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. సో సంఖ్యను ఆధారం చేసుకొని నువ్వు గర్వపడ్డావు మానే, నాకు ఇంతమంది ఫాలోవర్స్, అసలు నీకు ఎవరు ఫాలోవర్స్ లేదు తీసుకొని, అది అంతకంటే పెద్ద అబద్ధం ఒకటి. నీకు అభిమానులు ఉన్నారు అనుకుంటున్నావు, అట్లేమి లేదు. వాళ్ళ దగ్గర నుంచి నీకు కావాల్సింది పిండుకుంటున్నావు, నీ దగ్గర నుంచి వాళ్ళ పిండుకుంటున్నారు. అభిమానులు ఇన్ని రోజులు అభిమానించిన వాళ్ళే ఇప్పుడు బెట్టింగ్ గా ప్రమోట్ చేస్తారు అని మళ్ళీ కామెంట్లలో తిడుతున్నారు వాళ్ళే. ఇన్ని రోజులు కంటెంట్. నిజమైన అభిమానం ఏం చేసినా పోవద్దు, అదే నిజమైన అభిమానం. ఒకవేళ ఏం చేసినా పోలేదు అనుకో, ఇంకా అభిమానం ఎందుకు? అది మాయ కాబట్టి అభిమానం అని చెప్పుకుంటున్నాం. అది తుమ్ముతో ఊడిపోయే ముక్క అది. సరే, అట్లాంటి ముక్క అంటే జనాలకు ఇష్టం, క్రెడిబిలిటీ కాబట్టి. ఇంత కష్టపడి చాలా మంచిగా మాట్లాడి డ్యాన్సులు చేసి ఏమో చేసి నువ్వు ఒక పేరు తెచ్చుకున్నావు, ఒక్క పని చేసి మొత్తం పోయింది. ఇప్పుడు ఒక 2 రకాలు ఉన్నాయి. జెన్యూన్ గా డెవలప్ అయ్యే ప్రక్రియ ఒకటి ఉంది, అంటే పర్సన్ టు పర్సన్ అండ్ యూ మెట్ 1000 పీపుల్, అండ్ ఆ 1000 పీపుల్కి నీ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. ఈ క్రెడిబిలిటీ ఎప్పుడు పోదు. ఇంకా నువ్వు రోడ్డు మీద కూర్చున్నా క్రెడిబిలిటీ పోదు. వాళ్ళు అసలు నువ్వు చేసే పనిని బట్టి వాళ్ళు నువ్వు ఇష్టపడతలేరు. ఆ పనులకు బియాండ్ ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రెడిబిలిటీ అంటే నువ్వు చేసే పని, నీవు కాదు. నువ్వు చేసే పిచ్చి పనులు, మంచి పనులు, యాక్టింగ్ అంటే నువ్వు సూపర్ఫిషియాలిటీని లైక్ చేసేవాళ్ళు. అట్లాగే నువ్వు సూపర్ఫిషియాలిటీని ఆ లైక్ చేసే వాళ్ళ సంఖ్య క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సూపర్ఫిషియల్ ఎలిమెంట్ని ఖరాబ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండేది. అందుకని నా టాక్లో చెప్పింది, నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తలేవు, నిన్ను నువ్వే నువ్వు బెట్టుగా పెట్టుకుంటున్నావు, నిన్ను నువ్వే పణంగా పెట్టుకుంటున్నావు. ఇలాంటిది అయితే మొత్తం బాయ్ కదా. ఇప్పుడు నువ్వు
నువ్వు హఠాత్తుగా మంచి డ్యాన్స్ చేసినావు, 1,000,000 మంది లైక్ చేశారు, నువ్వు రేపే 1,000,000 మంది నీకు ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పలే కదా నేను మంచి డ్యాన్స్ చేస్తా బాబు నాకు ఫాలోగా అని చెప్పలేదు నువ్వు. అంటే అకస్మాత్ సక్సెస్ వచ్చింది, అట్లాగే అకస్మాత్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఈ రెండు అకస్మాత్ ఘటనలే. రెండోది వేరే వాళ్ళ రామిత్రమా వేరే వాళ్ళ కంటి చూపు, వాళ్ళ చూసే చూపు, వాళ్ళ మాటల్ని నువ్వు చూసి మురిసిపోతున్నావు కదా, తద్వారా వాళ్ళు తిడితే కూడా బాధపడతావు. యోగం అంటే అసలు అప్రిషియేషన్ని పట్టించుకోకు, పొంగిపోకు, ఎవడని తిడితే బాధపడకు, నీ స్థితి నీకు తెలుసు. ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి ఒక గురువుని చాలా పొగడాడంట, ఆయన శివుడు, పరమశివుడు, ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడు. అప్పుడు ఆ గురువు చెప్పిన మాట చివరిగా ఏంటంటే ప్రశాంతంగా ఉన్నాడు, మొత్తం అయిపోయిన తర్వాత ఆయనకు అట్లా అనిపించింది అంతే. ఇది క్లారిటీ. అందుకని క్రెడిబిలిటీ కోసం వెంపర్లాడేవాడు క్రెడిబిలిటీ పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నా, నాకే క్రెడిబిలిటీ లేదు, నేను 100 సార్లు చెప్తున్నా, నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు. అట్లా బెట్టింగ్ ప్రమోట్ చేయరు కదా, చేయను, నాకు అవసరం లేదు. అంటే నేను శ్రమైక జీవన సౌందర్యాన్ని విశ్వసిస్తాను. నా జీవన విధానంలో శ్రమకు అత్యంత ఇంపార్టెన్స్ ఉంది. అంత పెద్ద పదం వాడితే మా వాళ్ళకి అర్థం కాదు. శ్రమైక జీవన శరీరం యొక్క ఇన్వాల్వ్మెంట్ 100% ఉన్న పనులే నేను చేస్తాను. యోగా శ్రమైక జీవన సౌందర్యం, ఫుట్బాల్ ఆడడం శ్రమైక జీవన సౌందర్యం, పెయింటింగ్ వేయడం శ్రమైక జీవన సౌందర్యం, క్యారమ్ బోర్డు శ్రమైక జీవన సౌందర్యం. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఊరికే కూర్చొని మాట్లాడకుండా ఏదో పని చేస్తూ మాట్లాడతా, బాడీకి ఒక ఇంపార్టెన్స్ ఉన్నట్టు చూస్తా. అట్లీస్ట్ పద్మాసనం వేసుకుని కూర్చొని మాట్లాడతా, అట్లీస్ట్ బాడీ ఈజ్ పార్టిసిపేటింగ్. నువ్వు అదే ఇప్పుడు అనంతమైన డబ్బు వచ్చింది, ఊరికే నీ ఫేస్ చూపించావు, మాట్లాడావు, అక్కడ ఫిజికల్గా శ్రమ ఏమీ లేదు. సో చెమట పట్టని, చెమట రాని, బాడీ కదలని, తద్వారా వచ్చే డబ్బు బాడీకి అంటుకోదు. ఒక భావన మాత్రమే డబ్బు అన్నది. ఇప్పుడు ఈ క్షణం నువ్వు నిద్రపోయావు, నీ బ్యాంకులో 100 కోట్లు ఉంది, ఈ నిద్రకి దానికి ఏం సంబంధం అనేది నువ్వు డిక్లేర్ చేయ ఫస్ట్. అయిపోయింది. సంబంధం ఉందా, అది పోతే ఇది వీక్తుంది. అది ఉంది కానీ ఎవడు ఎత్తుకపోతాడంటే డిస్టర్బ్ అయిపోతుంది. అది ఉంది 100 మంది మెచ్చుకుంటే గౌరవంగా ఫీల్ అవుతావు. ఇదంతా అబద్ధమే. ఆ జంజాటంలో పడనే వద్దు. అట్లీస్ట్ సలహా కాదు, నేను పడను, నాకు ఆసక్తి లేదు. అందుకే బెట్టింగ్ అనేది ఎబ్బెట్టు పని, ఎబ్బెట్టు అని చెప్పారు మీరు. నేను జీవితకాలం పని చేయడం ద్వారా వచ్చే డబ్బుని అనుభవిస్తాను. అట్లా కోట్లు వస్తే తీసుకుంటాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మనీ. అది ఇంపార్టెంట్. అట్లా అదే యాక్చువల్గా నేను మొన్న వీడియోలో కూడా నేను చెప్పేటప్పుడు అదే చెప్పిన పని పడ్డాక వీడియోలో, నాకు ఈ బెట్టింగ్ చేయము వద్దు అంటే మాకు డబ్బులు అక్కర్లేదని కాదు, ఏం రిచ్ అని కాదు, డబ్బులు ఖచ్చితంగా అవసరమే, చేయాల్సింది. కుదిరితే ప్రతి వీడియోలో ప్రమోషన్ చేస్తాను కూడా చెప్పిన. ఇప్పుడు పలానా షాప్ ఉన్నది, అవును ఏదైనా చేయండి అంటే నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు. చెప్పిన ఇంతకు ముందు నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. అంటే ఎవరైనా నిజంగా తన షాపు ఎదగడానికి నేను కొంత దోహదకారి అనుకో, నాకు కావాల్సింది ఏదో అతను ఇస్తున్నాడు అనుకో, అది కూడా ఆలోచిస్తాను. నాకు అవసరానికి మించి ఏదొద్దు. రెండోది అనుభవించలేనని తెలుసుకుని నాకు వద్దంటున్నా. ఇప్పుడు నాకు 50 కాలు వచ్చాడు, నాకు ఎందుకయ్యా, నాకేమైనా 50 ఈపులు ఉన్నాయా కూర్చోడానికి? ఉన్నది ఒకటే. అది ఇంకోటి లేనిపోని మోత, అవి ఎక్కడ దాన్ని చూసుకోవాలి, ఏది చెడిపోయినా అది మనకి తలకాయ నొప్పి, మన కార్లు ఏదైనా పోయి గుద్దుతో తలకాయ నొప్పి, కారు ఎత్తుకపోతే తలకాయ నొప్పి. ఎందుకు? అది అవసరమైన మేరకు ఉంచుకొని వాటిని సమగ్రంగా అనుభవించుకుంటే చాలు, అనుభవిస్తే చాలు. అంటే ఇంకొకటి వీళ్ళు తెలియక చేసిన అని అంటున్నారు కదా, తెలియక చేసిన చట్టానికి అట్లా ఉండదు, చట్టానికి ఉండదు, బట్ ఛాన్సెస్ ఉన్నాయి తెలియక చేసే ఛాన్స్. ఎందుకని అంటున్నా అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళ ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళని చూసి. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని చూసి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ కావడం కాదు, బెట్టింగ్ యాప్ చేయడం, నువ్వు ప్రమోట్ చేయడానికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎందుకంటే యూ హ్యావ్ ద మోర్ వీక్ మైండ్ దాన్ యువర్ సబ్స్క్రైబర్స్. బేసికల్లీ సబ్స్క్రైబర్ ఇన్వెస్ట్ చేసి బెట్టింగ్ చేయాలి, నువ్వు ఇన్వెస్ట్ చేయలేదు, నీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినా అంటే నువ్వు లొంగిపోయినావు మనకి. అందుకే మళ్ళీ ఈ మిస్కన్సెప్షన్ దూరం చేసుకోండి. ఇప్పుడు నేను పుస్తకాలు రాస్తున్నా, పుస్తకాలు రాస్తున్నదే నేను ముసలిగా అయిన తర్వాత నేను ఏ పని చేయకపోయినా, పని చేసే శక్తి లేకపోయినా కూడా ఎంతో రాయల్టీ వస్తుందని. దాని వెనుక కొంత ఆర్థిక శాస్త్ర సూత్రాలు ఉన్నాయి. పెయింటింగ్ కూడా అంతే. ఇప్పుడు రాబోయే రోజుల్లో నా ఒరిజినల్ పెయింటింగ్ కొనే నీ దగ్గర డబ్బు లేదు, దాన్ని మంచి క్యాన్వాస్ ప్రింటింగ్ తీసి నీకు 5,000కి ఇచ్చేస్తా. అది ఒరిజినల్ కాస్ట్ 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇంకోటి నేను పెట్టే టైము, నా ఇంటెలిజెన్స్ ఆర్ వాట్ ఎవర్, అది నా ప్రోడక్ట్ కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ ఏ ప్రైస్. నువ్వు తీసుకోమని నిన్నేవాడు అడుగుతున్నాడు, అది నా ఛాయిస్. అది దీనివల్ల ఏంటంటే ప్రపంచంలో జీవితం కాస్త సులువు గడుస్తుంది అంతవరకు. సో ఎక్కువ ఇప్పుడు ఎగ్జామ్ ఇక్కడ కూర్చుందాం, ఒక 1/2 ఎకర్ ఉంది, ఇది నీదే అనుకోపోని,
ఇప్పుడు ఇది 1/2 ఎకర్ అయినా 100 ఎకరాలైనా నువ్వు అనుభవించే సుఖం ఇంతే ఈ బండ మీద. అంతే. సో ఎక్కువ భూమి నీ సుఖాన్ని నిర్ణయించదని తెలుసుకుంటే సరిపోతుంది. ఇది నేనైతే 100% తెలుసుకున్నా. అది తెలుసుకోకపోవడానికి మీరు అన్న ఇప్పటిదాకా చెప్పిన అన్ని సూత్రాలు కూడా అది తెలియకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు మన ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు చెప్పిన కదా, ఒకటి ఇంటర్ 10th అయిపోయి బయటకు వచ్చే టైంకి వాడు చూస్తున్న యూట్యూబర్స్ కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ, క్రికెటర్స్ కానీ వాళ్ళు ఎట్లున్నారో చూస్తే కదా వీడు తయారయ్యేది. సో ఇప్పుడు వీడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది అనుకో, వాడికి ఏమనిపిస్తుంది, అందరూ చేస్తున్నారు దీన్ని అసలు తప్పు అని మనకి ఇప్పుడు అనుకుంటున్నాం, ఇది చేయబుద్ధి అయితే లేదు, తప్పు కదా, ఇంకొకరు నష్టపోతారు కానీ ఇప్పుడు అవగాహన వస్తుంది. అవగాహన తీసేస్తే అసలు అది ఆలోచన కూడా రాదు, అది ఇది తప్పేమో అన్న థాట్ కూడా రాదు. సడన్ ఒకటి వచ్చి చెప్పేంత వరకు, కేసు పెట్టేంత వరకు అవునా తప్ప, ఎందుకు తప్పు, నేనేం తప్పు చేసినా, అందరు చేస్తలేరా, కామనే కదా. ఈ అందరు చేస్తలేరా అన్న మాట ఎందుకు వస్తుంది అంటే అందుకే వస్తుంది నాకు తెలిసి. అంటే నీకు అవగాహననే ఉంటలేదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది శిక్షణ అవసరం. నువ్వేమిటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు సృష్టించుకున్నావంతా దేనికోసం, ప్రశాంతత కోసమా, లేదా నాకు డబ్బు ఉంటే చాలా, ప్రశాంతత లేకపోయినా పర్వాలేదు చేసుకోకు బెట్టింగ్ యాప్స్. అంతే. ఇక అప్పుడు ప్రశాంతత ఆలోచించదు దాని గురించి, సంబంధం లేదు. ఇంకా అదే ఇంకోటి అజరుద్దీన్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా మీరు. అదే అంటే ఇప్పుడు క్రెడిబిలిటీ హ్యాన్సీ క్రానీ, సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్, అట్లాగే అజరుద్దీన్, ఆ తర్వాత అజయ్ జడేజా, ఇట్లాంటి వాళ్ళంతా ఒక్కసారి మచ్చబడ్డది. వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్, ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా డిఫేమ్ అయిపోయారు. ఎంత నరకం అనుభవించారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కోట్ల ఆస్తుంది, కానీ వాళ్ళు బయటికి వెళ్తే ఆ ప్రజల యొక్క చూపులో పడిపోయారు వాళ్ళు. నేను చూసిన రీసెంట్గా అజరుద్దీన్ గారు మలక్పేట రోడ్డు పక్కన ఆగున్నాడు ఒక మంచి కారులో. ఆ కారు డోర్ ఓపెన్ చేసుకుని మంచూరియా తింటున్నారు, ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్వరు వచ్చి అసలు పలకరిస్తలేరు. ఇది కూడా ఒక కారణం. అంటే క్రెడిబిలిటీ విన్ ఇస్ గాన్. మామూలు నేను వెళ్ళాను, సార్ నమస్తే, నాకు మీ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం, అంటే శుక్రియా, మీరు తింటున్నారు కదా, సారీ టు డిస్టర్బ్ అని వెళ్ళిపోయింది. సో ఐ లైక్ అజరుద్దీన్ ఇన్ దట్ వే. కానీ మిగతా వాళ్ళకి అట్లా ఉండదు. కొడుకు డబ్బులు నొక్కాడు అంతే, ఇక అంతే, బాగైంది ఇవన్నీ అట్లుంటుంది. అదే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పుడు మనం బెట్టింగ్ గా ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కోట్లు సంపాదించిన పక్కన పెడితే, ఇప్పుడు పేరు పోతే అది 100 కోట్లతో సమానం, అంటే అంతకంటే ఎక్కువ. ఇంకోటి లాస్ట్ మాట ఏంటంటే, ఎవరైతే తెలుసు తెలియక చేశారనుకుందాం, వాళ్ళని ద్వేషించకండి, వాళ్ళని ట్రోల్ చేయదు. అదే అంటున్నాను నేను. ఎందుకు వాళ్ళు మళ్ళీ చేశారనుకో, దెన్ నువ్వు ద్వేషించక్కర్లే, వాడి గుంత వాడే తీసుకున్నట్టు పోనీ. ఏదేమైనా డబ్బు వస్తుంది కదా అని డబ్బు అని అనుకో, యూ బికమ్ నంబ్ టువర్డ్స్ మనీ. ఒక్కటి చెప్తా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నువ్వు పని చేసినప్పుడు 10 రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, నువ్వు పొందే సంతోషం సేమ్ అనుకో, నీ మైండ్ బాగున్నట్టు. అలా 10 రూపాయలు ఇస్తే ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు అన్నవా, అయిపోయింది, నువ్వు మెల్లగా కరప్ట్ అవుతుంది, నీకు సంఖ్యలో పడ్డావు. నీకు మినిమం నువ్వు సాటిస్ఫై కావాలంటే మినిమం 1,00,000 రూపాయలు ఇవ్వాలి, అంతకంటే తక్కువ ఇస్తే నువ్వు మనిషివి కాదు. అసలు ఎదురుగున్న వ్యక్తి నువ్వు కేర్ కూడా చేయవు. నేనైతే ఫస్ట్ పోర్ట్రేట్ వేసినప్పుడు మళ్ళీ రేపు పోర్ట్రేట్ వేస్తే పోయి 50 రూపాయలు ఇచ్చిందా, కళ్ళకు అద్దుకొని తీసుకుంటా, ఐ ఎంజాయ్. నేను ఇక్కడ ఉడిపిన పోర్ట్రేట్స్ వేస్తున్నాను, నువ్వు రేపు రా చెప్పారు మొన్న. ఎందుకు వేస్తున్నా? డబ్బుల కోసం అయితే. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా పోర్ట్రేట్లు వేస్తున్నా డబ్బుల కోసం. నాకున్న స్కిల్కి, నాకున్న ఫ్రెండ్స్కి ఒక 2-3 ప్లాట్లు కొని ఒక 2 ఏళ్ళు వెయిట్ చేస్తే డబ్బులు అయిపోతుంది, మనీ అట్లా వస్తుంది. రకరకాలు ఉంది నేను చేయాలనుకుంటే, నాకొద్దు. అదే వద్దా, నేనేం కోరుకు వద్దంటే నాకు అవసరం లేదు. పని చేయడం ద్వారా రెండోది నేనేం కోరుకుంటుందంటే, నెక్స్ట్ నాకు పెయింటింగ్ సంపడం ద్వారా పుస్తకాలు, ఒకటే రోజు నాకు 1,00,000 పుస్తకాలు సేల్ అయినాయి అనుకో, ఒక కారు కొనొచ్చు. ఎంత మంచి కారు కొన్నా నడవడాన్ని మర్చిపోదు. ఇది నేను నా యొక్క జీవన సూత్రం. నెవర్ ఫర్గెట్ టు వాక్, ఆల్వేస్ వాక్. అదే గ్రౌండెడ్ ఉండడం. అదే బాగుంది. అసలు సాధారణ జీవితం ఉన్నంత కిక్కు ఈ సెలబ్రిటీ లైఫ్లో ఏముంటుంది? నువ్వు సెలబ్రిటీ అంటే తెలుసా, నువ్వు ఒక గోడలు లేని జైల్లో బందీ అయి ఉంటున్నావు అంతే. అంతకుమించి అందులో ఏ రసము లేదు. ఎవరైనా సెలబ్రిటీని అడుగుపోండి. సెలబ్రిటీ అని జనాలు అనుకోవడము ఒక ప్రాబ్లము, మనకు మనం అనుకోవడం అంతకన్నా పెద్ద ప్రాబ్లం. అదే చాలా పెద్ద ప్రాబ్లం, రుగ్మత. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అట్లా బిహేవ్ చేస్తున్నారు, డెమ్మి గార్డ్స్ లాగా. ఇచ్చోళ్ళు వాళ్ళంతా. దే నీడ్ సమ్ హెల్ప్. అరే బాబు, సాదాసీదా మనిషివి, అందరిలాగా నీకు కాళ్ళు చేతులు కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నావు, ఫైన్, వెరీ గుడ్, వీ అప్రిషియేట్ ఇట్. అంతే తప్ప నీకు టాలెంట్ ఉంది, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టే టాలెంట్ ఉంది,
నీకు ఆ టాలెంట్ ఉంది. చెప్పులు కుట్టే వాడికి లక్షలు వస్తే వాడు ఇప్పుడు ఇట్లా విర్ర తీసుకుని వాడు ఒక 10 మంది బౌన్సర్లు తిరిగాడు అనుకో ఎట్లుంటుంది? అది కానే కాదు పాయింట్. వృత్తిగా చూడంతే. ఎక్కువ మంది ఒకేటేసారి నీ వైపు చూస్తున్నందుకు దిష్టి దాకొచ్చు నీకు. అది ఐ అగ్రి. ఇప్పుడు దాని మన ఇద్దరం కూర్చున్నాం, ఇక్కడ 1,00,000 మంది ఎదురు చూస్తున్నాను అనుకున్నంత మాట్లాడడానికి ఎంత గందరగోళం ఉంటుంది. ఆ టైంలో మనం కూడా బౌన్సర్స్ పెట్టుకుంటాం. తప్పు లేదు, కానీ ఫస్ట్ నుంచి న్యూట్రల్ చేసి రావాల్సి ఉండే. దానికి చిన్న టెక్నిక్ చెప్తా. నువ్వు బాగా సెలబ్రిటీ అయిపోయినావు, ఎవ్రీడే పొద్దున్న నుంచి మార్కెట్కి పో. అప్పుడు అలవాటు వాళ్ళకి తెలియాలి. మార్కెట్కి వచ్చినప్పుడు ఇతను సాదాసీదా మనిషి, తెర మీదకి వచ్చాడా పిచ్చెక్కిస్తాడు. అది ద రియల్ సెలబ్రిటీ హ్యాస్ కమ్. బంగారు కాలు దెబ్బ దాకించుకుంది 2 రోజుల నుంచి దొంగముండ. అదే ఇందాక మీరు అన్నట్టు పైకి ఎగరగలుగుతావా? వెరీ గుడ్. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ ఇంతవరకు ముట్టుకోలే. ఓకే, ఇక్కడ ఎండింగ్ కామెంట్స్. ఎండింగ్ ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళని ద్వేషించకండి ఎవరైతే ప్రమోట్ చేస్తారో అంటే, అదే నేను కూడా చెప్పినట్టు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే చేసారు. వాళ్ళకి ఇంకా ఆ అవగాహన కూడా లేకుండే, ఇది తప్పు ఒప్పు లేకపోతే ఆ స్థితి కూడా లేకుండే, అందుకనే చేస్తుంది. కాబట్టి ద్వేషించాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టు. అంతే. సో అది మీరు ఒకసారి కింద కనబడుతున్నారు. ఓకే, ఇక్కడ కనబడుతారు, అక్కడ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఇక్కడికి సమాప్తం. జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి అన్న నిన్న వీడియోలో మాట్లాడిండు, నాకు కూడా మంచిగా అనిపించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. కుదిరితే ఫన్ పటాకలు పెడతాను. ఈ కుక్క ఇంత ఆనందంగా ఎందుకుందో తెలుసా? బెట్టింగ్ ప్రమోట్ చేయలేదు, బెట్టింగ్ చేయదు, అవసరం లేదు దానికి. దీని ఆనందానికి డబ్బు అక్కర్లేదు. నేను మళ్ళీ జన్మంటుంటే కుక్కనే పుడతాను, అది కూడా వీధి కుక్కనే పుడతాను. ఆ వీధి కుక్క కూడా ఒక పల్లెటూరులో పుడతాను, ఆ పల్లెటూరులో కూడా ఊరి బయట పుడతాను. హాయిగా ఉండొచ్చు అసలు. బాయ్.